ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ దారుణంగా ఓడిపోయింది. 39 పరుగుల తేడాతో పరాజయం చూసింది. కేకేఆర్ జట్టులో బౌలర్లు మంచి ప్రదర్శన చేసినా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో చేజింగ్ లో కేకేఆర్ కు ఓటమి తప్పలేదు. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 50 పరుగులు చేశాడు. అతనే జట్టులో టాప్ స్కోరర్. రస్సెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులు చేసి కాసేపు దూకుడు ప్రదర్శించి తర్వాత ఫెవిలియన్ చేరాడు. ఇతడు ఇంకాసేపు రాణించి ఉంటే కేకేఆర్ మూవ్మెంట్ దొరికేది. చివరిలో రింకు సింగ్ 14 బంతుల్లో 1 ఫోరు, ఒక సిక్సర్ సహాయంతో 17 పరుగులు చేశాడు. రఘువంశీ 13 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. సిరాజ్, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్ తలా 1 వికెట్ దక్కించుకున్నారు. మ్యాచ్ అనంతరం ఓటమిపై నిరాశ వ్యక్తం చేశాడు కెప్టెన్ అజింక్య రహానే. అతడు మాట్లాడుతూ 199 పరుగుల లక్ష్యం ఛేదించగలిగింది. బౌలింగ్ తో మేము మ్యాచ్ లోకి తిరిగి అద్భుతంగా పుంజుకున్నాం. పెద్ద లక్ష్యం ఛేదించేటప్పుడు ఓపెనింగ్ లోనే మంచి ఆరంభం అవసరం. అందుకే ఈ టోర్నమెంట్ లో మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ పిచ్ పై 199 రన్స్ ఛేదించడం సాధ్యమనే అనిపించింది. బౌలింగ్ అద్భుతంగా చేశాం, కానీ మా బ్యాటింగ్ విఫలమైంది. త్వరగా తప్పులను సరిచేసుకుని ముందుకు సాగాలి. పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది, కానీ 200 కన్నా తక్కువ పరుగులకు వారిని కట్టడి చేస్తే మాకు అవకాశం కలిసి వస్తుందని భావించాం. ఈ పరిస్థితుల గురించి మాకు బాగా తెలుసు. మిడిల్ ఓవర్ లో మేము బాగా ఆడాలి. అదే మా లోపం. మా బౌలర్ లో ఎలాంటి లోపం లేదు. వారు బాగా ఆడారు. మైదానంలో 10 నుంచి 15 పరుగులు కాపాడుకోగలిగితే గేమ్ లో తేడా తీసుకురాగలం. ఈ విషయంలో మేము మరింత ఏకాగ్రతతో ఉండాలి. తప్పులు సరిచేసుకుని మా బ్యాటింగ్ యూనిట్ ధైర్యంగా ఆడాలి. పాజిటివ్ మైండ్ సెట్ అవసరం. మిడిల్ ఆర్డర్ లో మాకు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. వారికి పూర్తిగా మద్దతు ఇస్తాం. ఆఖర్లో రఘువంశీ బాగా ప్రదర్శన చేశాడు అని రహానే చెప్పుకొచ్చాడు.